నీకు గుండం అంటే ఇష్టం ఉండబట్టే తనతో చనువుగా ఉంటున్నావనుకుంటున్నారు. ఈ జనరేషన్లో అమ్మాయి లవ్లో పడ్డం కామనే కదా. అవును. ఏంటి నువ్వు సిగ్గుపడుతున్నావు? నువ్వు కూడా ఎవరినైనా లవ్ చేస్తున్నావా ఏంటి? ఎందుకన్నయ్య టెన్షన్ పడుతున్నావు? గుండమ్మ మాట తీరు, తను నన్ను చూస్తున్న విధానం అది చూస్తుంటే నువ్వు చెప్పిందే నిజారా. తను నన్ను ఇష్టపడుతోంది. ఇంతకాలం నా వెర్షన్ నుంచే గుండమ్మని చూశాను. మొదటి నుంచి నేను తను క్లియర్గా అబ్జర్వ్ చేసుంటే, ఈ అనుమానం అప్పుడే వచ్చి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు. పొరపాట్లన్నీ అనుకోకుండానే జరుగుతాయిరా. గుండమ్మ నిన్ను ఇష్టపడము తప్పు కాదు, నువ్వు అది గమనించకపోవడము తప్పు కాదు. అయినా ఇంకెంతసేపు, తను వస్తే చెప్తుంది కదా. అదిగో గుండమ్మ వస్తుంది. సరే నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. చెప్పుకుండమ్మా, ఏదో మాట్లాడాలన్నా? నేను మాట్లాడతానని ఇక్కడికి వచ్చారా? మీరే మాట్లాడాలనుకోలేదా? నేనే మాట్లాడాలి, కాకపోతే ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. యాక్చువల్లీ ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కొండమ్మా. ఈ విషయం ఇప్పుడు నానిస్తే మంచిది కాదు, అందుకే నీతో చెప్పాలనే వచ్చాను. ఏంటి కాకి అంత ఇదిగా ఎదురు చూస్తున్నారు? పూజ మంచి కోసం అన్నారు కాబట్టి కలిసి పూజను జరిపిద్దాం అనుకున్నాం. వాళ్ళు ఎలాగూ కలిశారు కదా అని మళ్ళీ వాళ్ళని దగ్గరికి తీస్తారా? కలవడమా? అది నా కంఠంలో ఊపిరుండగా జరగదో. అయిన వాళ్ళని మోసం చేసి తన ఇష్టాల కోసం కుటుంబ పరువు తీసి వెళ్ళిపోయినప్పుడే చచ్చింది. చచ్చిన వాళ్ళతో సంబంధాలేంటి? మరింకేంటి? ఈ ఊరెప్పుడొచ్చినా నేను పుట్టిన నేల, నేను పీల్చిన గాలి మనసుకి ఎంతో సంతోషంగా ఉండేదమ్మా. ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తానా అని ఆశగా ఉండేది. అలాంటిది మొదటిసారి ఈ ఊరికి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది. అసలు దాన్ని చూస్తుంటే జరిగేదంతా గుర్తుకొస్తుంది. అవన్నీ తలుచుకుంటూ ఉంటే గుండమ్మా, నిన్నొక విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంటి?
ఒక అబ్బాయి ఒక అమ్మాయితో చనువుగా ఉంటే అది ప్రేమే అవ్వాలనుందా? ఆ, అలానే ఎందుకు అనుకోవాలి? అభిమానం అవ్వచ్చు, ఒకరంటే ఒకరికి గౌరవం అవ్వచ్చు. అంటే మన మధ్య ఉన్నదేంటి? అభిమానమా, గౌరవమా? తెలివిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికి కూడా నాతోనే ప్రేమ విషయం బయట పెట్టించాలని చూస్తున్నాడు. నేను అనుకున్నంత అమాయకుడేం కాదు. మన పరిచయాన్ని నేనైతే ఏమనుకుంటున్నానో తెలుసా? మీరు చెప్తే వినాలని ఎదురు చూస్తున్నా. ఇంతకంటే ఏం చెప్పను. అయితే నేనే చెప్తాను. నిజానికి నీ మీద ఏమైంది? గుండమ్మా, నువ్వు ఎక్కడ ఉండిపోయావంటే మీ తాత అక్కడ కల్దిరి పడిపోయాడంట. తొందరగా తాతయ్య! గుణమా, ఒక నిమిషం. అయ్యో, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. మావయ్య, ఇదిగోండి సర్పంచ్ గారు నిమ్మరసం. ఇదిగోండి మాణిక్యం గారు, ముందు మీరు నిమ్మరసం తాగండి. తాతయ్య, తాతయ్య, ఏమైంది తాతయ్య? ఇప్పుడు ఎలా ఉంది? ఏం లేదు గుండమ్మ, ఆమెని చూసిన కోపంలో ఎమోషనల్ అయి బీపీ ఎక్కువైంది. దాంతో ఇలా పడిపోయారు. అన్నయ్య, నాకు తన ముఖం చూడాలని లేదు. వెళ్ళిపోమని చెప్పండి. అన్నయ్య, ఎవరిని కన్నయ్య? ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. దేవుడి కోసం ఇక్కడ కలిసాం. ఆ దేవుడే దిగొచ్చినా మనం కలవం. అయిందా? ఇప్పటికి కూడా వాళ్ళేంటో నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. అన్నయ్య అన్న ప్రేమ నీకుంటే సరిపోదు. చెల్లెలన్న మమకారం వాళ్ళకు కూడా ఉండాలి. వాళ్ళ దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు. ఇంకా ఎందుకు ఈ తాపత్రయం? ఎవరు చచ్చిపోయింది? ఎవరిని చంపేశారు? చచ్చిపోయింది నీ పెళ్ళం కాదు. మీరిద్దరూ కలిసి చేసిన పనికి మేము చచ్చిపోయాం. మా కుటుంబం పరువు చచ్చిపోయింది. తాతయ్య, అది నీకు తెలీదమ్మా? ఎంత ప్రేమగా పెంచుకున్నావో తెలుసా తనని? ఓ గొప్పింటి కోడల్ని చేయాలనుకున్న తనని, కానీ ఏం చేసింది? ఏం తప్పు చేసిందండి? ఇందాకటి నుంచి మొహం చూడను సచ్చిందనుకుని నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారు. అత్తయ్య, మీరు ఆగుతారా? ఎందుకు ఆగాలరా? మీ నాన్న ఏం తక్కువ చేశాడు మీ అమ్మకి? మహారాణిలాగా చూసుకుంటున్నాడు కదరా. ఇంతకన్నా గొప్ప సంబంధమా ఈయన చూసింది? ఏదో మీ నాన్న మీ అమ్మని రాచి రంపాన పెట్టినట్టు, దిక్కులేని బతుకు బతుకుతున్నట్టు మాట్లాడుతున్నాడు. మీ నాన్నని అవమానించి మాట్లాడితే నువ్వు ఊరుకుంటావేమో. మా అన్నని తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. ఏమండి, ఎప్పుడూ జరిగిన గొడవల్ని గుర్తు చేసి ఇంకా గొడవ పెద్ద చేయడం కరెక్ట్ కాదండి. కుటుంబంలో మనస్పర్ధలు అనేవి ఎవరి మధ్య అయినా వస్తాయి. వీలైతే వాళ్ళని కలిపే ప్రయత్నం చేయాలి. కలవడమా? అది జరగని పని. అన్నయ్య, ఆ రోజు నీకు ఇష్టం లేని పని చేశాననే కదా నన్నింతలా ద్వేషిస్తున్నావు. ఎప్పుడు నీ కనబడకూడదు,
నిన్ను కలవకూడదు. అదే ఇష్టపడుతున్నావు కాబట్టి. అలాగే అన్నయ్య, అప్పుడు నీ మాట వినలేదు కదా, ఇప్పుడు నీ మాట వింటాను. నీ ఇష్ట ప్రకారమే, నీ కంటికి కనిపించను. చనిపోయిన వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారైనా పిండం పెట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటారు. నేను చచ్చిపోయాను అని చెప్తున్నావు. ఆ వంకనైనా నన్ను సంవత్సరానికి ఒక్కసారి కూడా నువ్వు గుర్తు చేసుకోవడం లేదు. నాకదే బాధగా ఉందన్నయ్యా. చాలా థ్యాంక్స్ మావయ్య. మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ కళ్ళలో కన్నీళ్లు చూడలేదు. తను మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉందో నాకు తెలీదు, కానీ మా వాళ్ళతో ఉన్నప్పుడు మా అమ్మ బాధపడ్డం నేను ఎప్పుడూ చూడలేదు. మేనమావని, అమ్మ కళ్ళల్లో కన్నీళ్ళని ఒకేసారి చూశాను. చాలా థ్యాంక్స్ మావయ్య. పూజ కోసం అని వచ్చాం, చేసుకుని వెళ్ళిపోతాం. ఇక మాట్లాడొద్దు. మాణిక్యం గారు, మీరు కూర్చోండి. అమ్మా, మీ దంపతులు కూడా కూర్చోండి. ఇక్కడ హోమంతో పాటు అక్కడ అమ్మవారి పల్లకీ ఊరేగింపు కూడా ఒకేసారి జరగాలి. ఈ హోమ ఫలితం, ఊరేగింపు ఫలితం చేరి ఆగ్రహించిన అమ్మవారి రక్తధారలను ఆపి అనుగ్రహించి శాంతించి మనం వేడుకుని ఈ 2 కార్యక్రమాలు ప్రారంభిద్దాం. మా కుటుంబం వల్ల ఏదైనా అపచారం జరుగుంటే మమ్మల్ని అందరినీ క్షమించు. మేము చేస్తున్న సేవలకు సంతృప్తి చెంది నీ ఆగ్రహాన్ని తగ్గించుకొని అనుగ్రహాన్ని చూపించు. శాంతించు తల్లి. జై దుర్గా భవానీ. జై దుర్గా భవానీ. జై దుర్గా భవానీ. దుర్గా భవానీ. జై 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 దుర్గా భవానీ. ఓం లక్ష్మీనారాయణాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానుసన్మన్యూతివిశ్వేతసాదనం. స్వాహా స్వాహా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. హరి ఓం. ఓం త్రయంబకం విగ్రామహే సుగంధీ పుష్టివర్ధనం. ఉర్వారుకం బంధనామి పుష్పేమామృతా. స్వాహా స్వాహా. ఓం మృత్యుంజయాయ నమః. ఓం హోమనారాయణాయ నమః. స్వాహా స్వాహా.
ఓం ఓం నారాయణాయ ఇదం నమః ఓం విఘ్ననారాయణాయ నమః స్వాహ స్వాహ ఓం విఘ్ననారాయణాయ ఇదం నమః. మాట్లాడదామని గుడికి రమ్మని చెప్పి గుండమేంట్రా పల్లకి మోస్తుంది. పాపం భక్తి ఎక్కువ అనుకుంటా. జై దుర్గా భవాని, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని. ఒక నిమిషం ఆగండి ఆగండి ఆగండి. బ్రదర్ రండి. తనేంటి ఇక్కడ? ఏంటి అక్కడే నిలబడిపోయారు? మాతో పాటు పల్లకి మోదురు గాని రండి. హలో ఆది సార్. హలో. రండి, మీరు మోయండి. ఇది మీ ఫ్యామిలీ మెంబర్సే మోయాలనుకుంటాను. మీరు మా ఫ్యామిలీ మెంబరే కదా. తను మీ ఫ్యామిలీ మెంబరా? అంటే నన్ను ఇష్టపడుతుంది కదా, అలా ఫ్యామిలీ మెంబర్ అంటుందా? అయ్యో లోకి, ఆయన్ని మన ఫ్యామిలీ మెంబర్ అంటావేంటి? నీకు తెలియదు కదా, ఊరేగింపు అయిన తర్వాత చెప్తాను. లోకేశ్వరి అంటే అలా అంటుంది అంటే నేను తనని ఇష్టపడుతున్నానన్న విషయం తాతయ్య లోకేశ్వరికి చెప్పేశారా? అమ్మవారికి సేవ చేయడానికి ఫ్యామిలీ మెంబరే అవ్వాల్సిన అవసరమే ఉంది. ఆ తల్లి అందరికీ తల్లే కదా. రండి. మావయ్య, మావయ్య,
అన్నయ్య బావగారు మావయ్య బావగారు మావయ్య బావగారు అన్నయ్య బావగారు అన్నయ్య లేవండి లేవండి ఏమైందన్నయ్య? ఏమైంది బావగారు? పంతులు గారు ఆ నీళ్ళు ఇవ్వండి. ఏమైంది బావా? ఇప్పుడు ఎలా ఉంది? ఏం లేదు, ఒక్కసారిగా పొగంతా పీల్చేసరికి ఏదో మైకం కమ్మిందంతే. పర్లేదు, మీరు హోమం జరిపించండి. సరే బావా. ఓం సోమాయ నమః స్వాహ స్వాహ. ఓం సోమాయ ఇదం నమః. ఓం వనస్పతయే నమః స్వాహ స్వాహ. ఓం వనస్పతయే ఇదం నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. గురువారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్ స్వాహ స్వాహ. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఓం వనస్పతయే నమః స్వాహ స్వాహ. ఓం లక్ష్మీనారాయణాయ ఇదం నమః. బాబు మీరు ఇలా రండి. బాబు మీరు ఇలా రండి. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరిచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీన పునీయాత్మన్నగరాశంఖపాణిశుండః పూర్ణాహుతిశుభసమయే సూర్యాదీనాం నవామి. బాబు పూర్ణాహుతిని అగ్నిహోత్రుడికి సమర్పించండి. సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే లక్ష్మీనారాయణాయ నమో నమః. మృత్యుంజయాయ నమో నమః. పంతులు గారు, మీరు చెప్పినట్టే అమ్మవారి పూజకు పూర్తయింది. ఇక్కడ హోమం కూడా పూర్తయిందమ్మా. అమ్మా, ఆఖరిగా ఆడవాళ్ళందరూ తమ ఒంటి మీదున్న నగలను అమ్మవారి సన్నిధిలో సమర్పించండి. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని మొక్కుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి సన్నిధిలో పెట్టిన నగలు తీసి అలంకరించుకోవాలి. అమ్మా, అందరూ కళ్ళు మూసుకుని అమ్మవారిని మీ మనసులో ఉన్న కోరికలు కోరుకోండమ్మా. రే, అయ్యో, నగలెక్కడా కనిపించట్లేదు. నగలు పోవడం ఏంటి పంతులు గారు?
ఇలా జరిగిందేంటి పంతులు గారు? అమ్మవారికి హారతి కూడా జరగలేదే. అందరూ ఆగండి. నగలు కొట్టేసింది ఎవరైనా ఇంత తక్కువ టైంలో గుళ్ళో నుంచి బయటికి వెళ్ళలేరు. అందుకే వాడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. ఇంతమంది ఇక్కడ కలిసింది అమ్మవారి ఆగ్రహాన్ని చల్లార్చి ఆవిడ అనుగ్రహాన్ని పొందాలని. అదే ఉద్దేశంతో అందరం కలిసి పూజలు జరిపించాం. నగలు ఎవరు తీశారో తెలియదు కాబట్టి అందరినీ అనుమానించాల్సిందే. ఎవర్రా గుళ్ళో నగలు దొంగతనం చేసింది? ఊరికి ఎలాంటి అరిష్టం జరగకూడదని, వాళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉండకూడదని వాళ్ళేదో మన ఊరికొచ్చి గుళ్ళో పూజలు జరిపిస్తున్నారు. ఊరికి కీడు జరగాలని కోరుకుంటుంది ఎవరో చెప్పండి. ఎవరు దొంగతనం చేసింది? ఒక్కొక్కరిని చంపేస్తాను, చెప్పండి. ఆగు, నువ్వు వరిస్తే దొంగలు దొరకరు. దొంగతనం జరిగితే తిట్టకుండా ఎలా ఉంటాం? తిడితే దొరుకుతారా? అవును, అందరినీ చెక్ చేయాలి. అవును, అందరినీ వెతుకుదాం. చేసుకోండి, ఎవరు కాదన్నారు? నాకెందుకో అనిపిస్తోంది ఈవిడే ఈ పని చేసిందనుకుంటా. ఏ పంతులు, మత్తుండే మాట్లాడుతున్నావా? నగలు దొంగతనం చేయించాల్సిన అవసరం నాకేంటి? నీకు నగలు అవసరం లేకపోవచ్చమ్మా, కానీ ఇక్కడ పూజ జరగడం నీకు ఇష్టం లేదు. రామ్మోహన్ రావు గారి కుటుంబం, మాణిక్యం గారి కుటుంబం కలవడం నీకు ఇష్టం లేదు. అసలు ఈ పని నువ్వే చేశావని మాకు అనుమానం. అరే, అలా ఎందుకు అనుకోవాలి? ఈ మాణిక్యానికి చెల్లెలంటే ఇష్టం లేదు. బావ మీదుండే కక్షతో, ఆ కక్షతోనే ఈ అపచారం వాళ్ళు రావడం వల్లే జరిగిందని వాళ్ళని అవమానించడానికి ఇలా చేశాడేమో. పళ్ళు రాలగొడతాను మా అన్నయ్య గురించి అలా మాట్లాడితే. ఏ ఆయనేమన్నా పత్తిత్తా? చూడు దాక్షాయిని, ఇక్కడిప్పుడు నగలు ఎవరు దొంగతనం చేశారన్నది కాదు. నువ్వు అనవసరంగా మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవద్దు. అబ్బా, మా కుటుంబమా? ఎప్పటి నుండి? నిన్ను అవమానించి ఇంతకాలం మిమ్మల్ని దూరం పెట్టి ఇదే బంధమని చెప్పుకున్న మనుషులు, వాళ్ళని వెనకేసుకొస్తున్నావేంటి? చూడు దాక్షాయిని, మాకు మధ్య మనస్పర్ధలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మా వరకొస్తే మేమంతా ఒక్కటే కుటుంబం. ఆయన నా బావ, తను నా భార్య, మాదంతా ఒకటే కుటుంబం. మీరు ఒక్కటైతే ఒకరినొకరు మెడ మీద ఎక్కించుకొని ఊరేగండి. నన్ను దొంగంటే మాత్రం ఊరుకునేది లేదు. నువ్వే దొంగ. దానికి వీడే సాక్ష్యం. మనమందరం ఇక్కడ పూజలో ఉంటే వీడొక్కడు మాత్రమే అక్కడ అనుమానంగా తిరుగుతున్నాడు. అందుకే డౌట్ వచ్చి పట్టుకొచ్చాను. డాడీ, మమ్మీ,
ఎవరో దొంగలు మమ్మల్ని ఎత్తుకుపోవాలని చూస్తే ఆ అక్కను ఈ అంకుల్ కాపాడారు. లోకి అల్లుడి గారు ఇక్కడికి ఎలా వచ్చారు? పల్లకి ఊరేగింపుకు వెళ్ళినప్పుడు వచ్చారు మమ్మీ. నగలు దొంగలించి ఆ విషయం మనం పసిగట్టేసరికి మనల్ని డైవర్ట్ చేయడానికి పిల్లల్ని ఎత్తుకుపోవాలని చూశాడు. సమయానికి ఈయన రాబట్టి పిల్లల్ని కాపాడగలిగారు. ఇప్పుడేమంటావు దాక్షాయిని? నగలెత్తుకెళ్ళినవాడు మీవాడే, పిల్లల్ని ఎత్తుకెళ్ళినవాడు మీవాడే. నువ్వు దొంగతనం చేసావంటానికి ఇంతకంటే రుజువులేం కావాలి? నిజం చెప్పరా, చెప్పు. ఈ మేడమే నాతో దొంగతనం చేయించిందండి. ఇలాంటి వాళ్ళని పోలీసులకు పట్టించాలి. అయ్యా అయ్యా ఆగండి. వాళ్ళని పోలీసులకు అప్పగించే ముందు అమ్మవారికి హారతిచ్చి ముగిద్దాం. ఈ రోజు నుంచి నిన్ను ఈ ఊళ్ళో నుంచి వెలివేస్తున్నాం. పో బయటికి. అసలు ఎవరు బ్రోను? మొదటిసారి తేనె లేకపోతే అమ్మవారి అభిషేకం ఆగిపోతుందంటే వచ్చాం. నా పిల్లల్ని ఆపద నుండి కాపాడా. అసలు ఎవరు బ్రోను? ఎవరేంటి? తను మా లోకేశ్వర్కి కాబోయే భర్త. లోకేశ్వరి? అవును, మీ ఇద్దరికే పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాం. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారే? ఇంకా నా ఫోటో చూడనట్టు ఆట పట్టించాలని చూస్తున్నారు మమ్మీ. మీ అల్లుడు గారు హరి ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అమ్మా, ఇది దివ్యమైన అమ్మవారి పూలమాల. నీ కాబోయే భర్త మెళ్ళో వెయ్యమ్మా, అంతా మంచే జరుగుతుంది.
ఇస్తున్నానమ్మా. నీకోసమే పక్కన పెట్టిన 50 ఎకరాల భూమి ఈ శుభ సందర్భంలో ఆ అమ్మవారి సాక్షిగా నీకిచ్చేస్తున్నానమ్మా. మేము నీ నుంచి కోరుకునేది ఆస్తులు అంతస్తులు కాదు బావా, అభిమానాలు. పసుపు కుంకుమలు పెట్టించండయ్యా, అవి చాలు. పంతులు గారు, నాకు మంచి డ్రెస్ సెలెక్ట్ చేసి పెట్టు. నేనా? అవును. ఎలా ఉండాలంటే ఆ డ్రెస్ వేసుకుంటే నేను పెళ్లి కొడుకులా కనపడాలి. ఏంట్రా అదేమన్నా నీ లవరా? అవునరా, తన నా మనిషి. ఎవరైతే నీకు పూజ చేస్తారో వాళ్ళని ఏడిపించడం గొప్పతనమా నీకు? నేనేం తప్పు చేశానని నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? నీకు బాధ అనిపించి కంటి వెంట రక్తాన్ని కార్చి నీ బాధని అందరికీ తెలిసేలా చేశావు. నచ్చిన వాళ్ళ చేతుల మీదుగా యాగాలు పూజలు జరిపించుకుని నీ బాధని పోగొట్టుకున్నావు. మరి నా కన్నీరెవరు తొడుస్తారమ్మా? చెప్పు. నేను ఆదిత్యని ప్రేమించడం తప్ప? ఒక పక్క నా తోడబుట్టిన చెల్లెలతో అతనికి పెళ్లి సంబంధం కుదర్చి, ఇటు నా మనసులో అతని మీద ప్రేమను ఎందుకు పుట్టించావు? చిన్నప్పుడే అమ్మ నాన్నల్ని తీసుకుపోయావు. తోడబుట్టిన చెల్లెలతో నువ్వు నేను అక్క చెల్లెలమని చెప్పి దాన్ని దగ్గరకు తీసుకునే అదృష్టం లేకుండా చేశావు. ఇప్పుడు ఇష్టపడిన వాడిని నాకు కాకుండా చేశావు. నా జీవితంలో ఎదురైన ప్రతి బాధని నేను తట్టుకోగలిగాను. కానీ ఆదిత్య విషయంలో ఎందుకు తట్టుకోలేకపోతున్నాను? అమ్మా, చాలా బాధగా ఉంది. నాకు చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉందమ్మా. ఆదిత్య నాకు దక్కాలి అని నేను కొలవలేదు.
అలా అని లోకేశ్వరిని పెళ్లి చేసుకుని నా కళ్ళ ముందే నా ఇంట్లో తిరిగితే చూసి నేను తట్టుకోలేనమ్మా. అయ్యో, నేనేం చెయ్యాలి ఇప్పుడు? నాకు నువ్వున్నావు, నా ప్రేమని నువ్వు గెలిపిస్తావు అని అన్ని విషయాల్లో నమ్మినట్టే ఈ విషయంలో కూడా నమ్మి నా ప్రేమ విషయం ఆదిత్య వాళ్ళతో చెప్పేసుంటే మొత్తం అందరూ బాధపడాల్సి వచ్చేది. అదృష్టం బాగుండి నువ్వున్నావని గుడ్డి నమ్మకం పెట్టుకోకుండా నా మనసు చెప్పినట్టు విని నా మనసులో ఉన్న నా ప్రేమ విషయం చెప్పకపోవడం చాలా మంచిదైంది. నీ వల్ల నాకు ఏదైనా మంచి జరిగింది అంటే ఇదొక్కటే. గుండమ్మ, ఏంటండి? అందరూ అక్కడ పూజలో ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకు అమ్మ లేదు కదా, ఈవిడే అమ్మ అనుకుంటాను. ఏ విషయమైనా ఆవిడతోనే చెప్పుకుంటూ ఉంటాను. ఇక మీదట ఏ విషయమో నీతో చెప్పను అని ఆవిడికి చెప్పడానికి వచ్చాను. అదే చెప్తున్నాను. ఏమైంది గుండమ్మ? నిన్ను చూస్తుంటే ఎందుకో బాధపడుతున్నట్టున్నావు. ఎనీ ప్రాబ్లం? ఆడపిల్లగా పుట్టడమే ఒక ప్రాబ్లం అయితే మనసంటూ ఒకటి ఉండడమే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. అసలేం జరిగిందో మాతో చెప్పకూడదా? సమస్య ఎవరితోనైనా చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుంది అంటారు. కానీ నా సమస్య చెప్పుకుంటే ఇంకా పెరుగుతుంది. అందుకే ఆ సమస్య చెప్పుకోవడం కంటే మర్చిపోవడమే మంచిది. చూడుగుండమ్మా, నీ ప్రాబ్లం ఏంటి అని మళ్ళీ నిన్ను అడిగి ఇబ్బంది పెట్టలేం. కానీ ఒక మాట, నీకెప్పుడు ఎలాంటి హెల్ప్ అవసరం వచ్చినా, కష్టం వచ్చినా నీకు అండగా నిలబడడానికి మేమున్నామన్న విషయం మాత్రం మర్చిపోవద్దు, సరేనా? విడిపోయిన రెండు కుటుంబాలు ఆ అమ్మవారి దయ వల్ల కలిశాయి. అందరికీ మంచి చేసే అమ్మని కోపంతో అపార్థం చేసుకోకు. మంచి మనసున్న నీకు ఆవిడెప్పుడూ మంచి చేస్తుంది. అందరికి నువ్వు మంచి చేస్తావా? నాకేం చేసావు మంచి చెప్పు.